హాయ్ అండి. మన ప్రాచీన గ్రీకు తత్వవేత్త సోఫోక్లస్ ఒక మాట అంటాడు, ఆ మ్యాన్ గ్రోయింగ్ ఓల్డ్ బికమ్స్ చైల్డ్ అగైన్ అని. అంటే మనిషి వయస్సు మీరుతున్న కొద్దీ, పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనకు వాళ్ళల్లో మళ్ళీ చిన్నపిల్లల మనస్తత్వం కనబడుతుంది అని. అది మనం గమనిస్తూనే ఉన్నాం కదా. సో చూడండి, మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని మాటలు రిపీటెడ్గా చెప్పడం, చెప్పిందే చెప్పి మళ్ళీ కొద్దిగా విసిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనం ఏంటి దాన్ని చాదస్తాంలే అని కొట్టి పడేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు చిరాకు పడుతూ ఉంటాం మన వర్క్ బిజీ స్కెడ్యూల్ వల్ల, మనకున్న ఇష్యూస్ వల్ల. సో కానీ వాళ్ళ లైఫ్లో చూస్తే రీసెంట్గా నేను ఏం చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఇది ఎవరికి అంటే వయసుగా లైక్ మనకు పెద్దవాళ్ళు వయసులో ఉండి, రెండోది ముఖ్యంగా పిల్లలు దూరంగా అబ్రాడ్లోనో లేదా వృత్తిరీత్యా దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, గమనిస్తున్నాను. ఏమవుతుందంటే వాళ్ళలో ఈ మధ్య నేను చూసింది, కిచెన్లో కానీ ఏమన్నా కుకింగ్ చేస్తూ ఉంటారు, సడన్గా కాల్ వస్తుంది ఏదో పిల్లల దగ్గర నుంచి, మన వాళ్ళ నుంచి. ఆ మాటల్లో పడిపోతారు. ఇంకా వాళ్ళు కంప్లీట్గా అందులో లీనమైపోయి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా మాట్లాడేసుకొని ఇక అక్కడే రిలాక్స్ అయిపోతారు. అంటే అలసిపోయి ఉంటారు వాళ్ళు బాగా, అలాగే కూలబడిపోయి కూర్చుండిపోతారు. అక్కడ కిచెన్లో స్టవ్ మీద ఏవైతే పెట్టారో అవన్నీ కూడా బాగా బర్న్ అయిపోవడం, వేరియస్ హెజార్డ్స్, మనకు ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం కూడా చూస్తూ ఉన్నాము. సో దీనికి మనం ఏం చేయగలుగుతాము అంటే, ఎప్పుడైతే పేరెంట్స్కి పిల్లలు కాల్ చేస్తున్నా లేదా చిన్నవాళ్ళు చేస్తున్నా, ఖచ్చితంగా వాళ్ళని కూడా చిన్నపిల్లల్లాగే చూస్తూ మనము మాట్లాడుతున్నప్పుడే ఒకసారి వెళ్ళి కిచెన్లోకి చూసుకురండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కాల్ చేసి ఖచ్చితంగా ఆఫ్ చేశారా లేదా గ్యాస్ అనేది చూసుకోవాలి. ఇంకా ఒకవేళ పర్సనల్గా చెప్పడం వీలు కాకపోతే, మనకు ఎవరైతే వాచ్మన్లు వాళ్ళు ఉంటారో, ఫ్యామిలీస్ లేదా నైబర్స్ ఉంటారో, వాళ్ళకు ఒక మాట చెప్పి పెట్టాలి. ఏమండి ఇట్లా మా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొంచెం వాళ్లకు ఇట్లా అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి అని. ఇది స్టార్టింగ్లో మనకు అనిపిస్తుంది ప్రతిరోజు చెప్పేది ఏంటి అన్నట్టు, కానీ చిన్న చిన్న జాగ్రత్తలతోనే మనం పెద్ద పెద్ద ప్రమాదాలని అరికెట్టగలుగుతాం. రెండోది ఏంటంటే, వాళ్ళకు ఒక హ్యాబిట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా అది మనకు ప్రయోజనం చేసి చేసి ఇంకా అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మన దోశ వేసేసి పాన్ పెట్టేసాము, కుకింగ్ చేసి మన బౌల్ పెట్టేసాము, పాత్ర వేడి చేసి మళ్ళీ ఆఫ్ చేయడం మర్చిపోయాం అనుకోండి, ఒకవేళ తీసి పక్కన పెట్టేస్తే అది మనకు పొగ కనిపిస్తుంటుంది, మన ఫైర్ కనిపిస్తుంటుంది, ఫ్లేమ్. అప్పుడు ఖచ్చితంగా మనం ఆఫ్ చేస్తాం. లేదా అలవాటు ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, మనకు అదే ప్రతిసారి అయిపోయింది అనే ఒక కాషన్ సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. సో చాలా ఉన్నాయి. ఏజ్ వల్ల ఒకటి, కొద్దిగా స్కిడ్జో, మనకు ఏమంటారు ఇది, పార్కిన్సన్స్ వల్ల మల్టిపుల్ ఇష్యూస్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్, మెమరీ లాస్, యామ్నేషియా అంటుంటాం కదా. అది కంప్లీట్గా ఒకేసారి మెమరీ లాస్ రాకుండా చిన్న చిన్న విషయాల్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది. కూర్చొని మనము ఏదో ఆలోచనలో పడిపోయి చేయడం అనేది ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎప్పుడన్నా రావచ్చు. కానీ పెద్దవాళ్లకు మనము వాళ్ళని చిన్నపిల్లలుగా చూసుకుంటూ, చిన్నప్పుడు మనల్ని వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో అదే దృష్టిలో పెట్టుకొని ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలు పాటిద్దాం. వాళ్ళను మనకు ఎంతకైతే మన కష్టపడి పెంచారో వాటికి ఇదే మనం ఇచ్చేయగలిగే కృతజ్ఞత. థ్యాంక్ యూ.